నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కార్పొరేటర్లకి ఎక్కువ, ఎమ్మెల్యేలకు తక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకోబోయే ముందు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ లో కార్పొరేటర్లకి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారు. దీని మీద స్పందన ఏంటి మేడం? జన సైనికులకు వినిపిస్తే స్పందన వాళ్ళు ఇస్తారు, మన ఊరికే మాట్లాడతాం అంతే ఈ అంశం మీద. ఎందుకంటే సాహిత్యంలో ఉంటుందన్నమాట. వాడికి పోయే కాలం వస్తే ఏంటిట, దీప నిర్వాణ గంధమున్ ఇట్లా కొన్ని చెప్తారనమాట. వాళ్ళకి అవేం కనిపించవు, వాళ్ళకి వాసన తెలియదు, వాళ్ళకి కొన్ని కనిపించవు మనకి. అట్లాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పోయే కాలం వచ్చింది, అందుకని ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. మీకు గుర్తుందా, గతంలో రోజా ఎన్నికల ముందు ఏమన్నారంటే ఆవిడ ఇదే పవన్ కళ్యాణ్ గురించి, వార్డు బాయ్ కూడా నువ్వు పనికిరావు, వార్డు బాయ్గా కూడా గెలవలేవు, నిన్ను అసెంబ్లీ గేటు తాకనివ్వము అంది. నేను అన్నాను అప్పుడు, బాహుబలిలాగా గేట్లు, అసెంబ్లీ గేట్లు తోసుకుని వెళ్తాడు అన్నాం. అలాగే తోసుకుని వెళ్ళాడు. అంటే ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు, ఎప్పుడు ఎవరిని మనం కించపరచకూడదు. ఫస్ట్ థింగ్ రాజకీయాల్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాలనే కాదు జీవితంలో ప్రతి మనిషి కూడా నువ్వు ఎదుగు, నువ్వు గొప్పవాడి బాబు, కానీ నీ భూమి మీద నువ్వు నిల్చున్న నేలను మర్చిపోకూడదు. ఒకటి, నాలుగు అదుపులో ఉండాలి. ఎప్పుడైతే మన నోరు మన అదుపులో ఉండదో దానికి మనకి ప్రజలు వెంటనే, ప్రజలే కాదు ప్రకృతి కూడా మనకి వెంటనే ఒక బదులు ఇస్తుంది. అంటే నువ్వు ఎందుకు కాకుండా అధపాతాళానికి వెళ్ళిపోతావు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ రోజా. ఎప్పుడన్నాడు, ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి, అందులో ఆయన ఎప్పుడు బడ్జెట్ సమావేశాలు అయ్యాక 28న బడ్జెట్ ప్రవేశపెడితే 24 నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలైతే గవర్నర్ ప్రసంగం రోజు వచ్చి మొహం చూపించి కేకలు పెట్టించి మాకు జస్టిస్ కావాలని వాళ్ళ చేత ప్లకార్డ్స్ పెట్టి అర్పించి, బొత్సాను కూడా అరవమంటే బొత్స నేను శాసనమండలిలో ప్రతిపక్ష హోదా ఉంది నాకు, నేను నీకంటే సీనియర్ అన్నట్టుగా మొహం పెడితే మనం చూసాం అది. సో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక 28 బడ్జెట్కి కూడా రాలేదు. ఇవాళ ఎన్నో తారీఖు, 5వ తారీఖు. ఇవాళ లైవ్ అని చెప్పి లైవ్ కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి లాస్ట్లో వెళ్ళిపోయే ముందు, అంటే ఇదంతా స్క్రిప్ట్లో భాగం, మీకు గుర్తుపెట్టుకోండి, స్క్రిప్ట్లో భాగంగా ఒక జర్నలిస్ట్ చేత అడిగిచ్చాడు, ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నేత హోదా రాదు, ఒకవేళ అది కావాలంటే జర్మనీ వెళ్ళమన్నారు మీ పర్సంటేజ్ ప్రకారం. అంటే దానికి ఆయన ఏం వ్యాఖ్య చేశాడు, అసలు పవన్ కళ్యాణే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ప్లస్ ఎమ్మెల్యేగా ఒక్కసారి గెలిచాడంతే అన్నాడు. ఎందుకు కంగారు పడతావు, నువ్వు ఎంపీగా ఒకసారి అయ్యావు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, సరే 2 సార్లు, ఒకసారి నువ్వు అసెంబ్లీకి హాజరయ్యావు, 2వసారి ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ఉన్నావు, 3వసారి ఎమ్మెల్యే అయ్యి కూడా నువ్వు రావట్లేదు, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రానంటున్నావు. దానికి ఇవాళ ఎన్ని మాట్లాడాడు, అడుక్కుంటున్నాడు స్పీకర్ని, ప్లస్ కోర్టు మెట్లు ఎక్కాడు. ఇవాళ స్పీకర్ దానికి చాలా ఘాటైన సమాధానం ఇచ్చాడు. ఆయన ఘాటైన సమాధానం చాలా కూల్గా ఇచ్చాడు, మీరు అది గమనించాలి. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడితే మామూలుగా ఉండదు, కానీ ఆయన చాలా మర్యాదగా, జగన్ నేను క్షమిస్తున్నాను, ఇవాళ ఆయన అబద్ధాలు రాశాడు, అబద్ధాలు చెప్పాడు లేఖలో అని అవన్నీ మాట్లాడుతూ ఇవాళ క్షమిస్తున్నాను అన్నాడు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే అయ్యి కూడా నువ్వు శాసనసభకి రాకుండా నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని ప్రెస్ మీట్లో నువ్వు ఈ రకంగా మాట్లాడటం అనేది, అంటే నువ్వు ఎమ్మెల్యేగా కూడా పనికిరావు అనేది ఇవాళ అర్థమవుతుంది. ఎందుకంటే నీకు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి, ఒక స్థాయి కూడా లేకుండా స్థాయి మర్చిపోయి ఇవాళ నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక 5 శాఖలకి మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తిని ఈ రకంగా మాట్లాడావు అంటే నువ్వు అసలు ఎమ్మెల్యేగా కూడా పనికిరావు అని ప్రజలు అంటున్నారు. 2, నీ మానసిక స్థితి మీద కూడా అందరికీ ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడితే నేను మళ్ళా ముఖ్యమంత్రిని అవుతాను, ఇవాళ చంద్రబాబు నాయుడిని నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు రాక్షసుడివి, నువ్వు ముఖ్యమంత్రిగా తగవు, నువ్వెవడు చెప్పటానికి, టోటల్ 164 సీట్లు వచ్చాయి వాళ్ళకి, నువ్వెవరు మాట్లాడటానికి, అసలు నీకు అసలు ఏ హక్కు ఉంది, నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేవి, నువ్వు మాట్లాడటం ఏంటి? అసలు జమిల ఎక్కడ వస్తుందండి? జమిల వస్తే అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు?
ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే జమిల్ వచ్చే ముందే జగన్మోహన్ రెడ్డి రోజా చెప్పినట్టుగా, రోజా పవన్ కళ్యాణ్ విషయంలో చెప్పినట్టుగా ఈయన గేట్లు బద్దలు కొట్టుకుని జైల్లోకి వెళ్తాడు ఈయన. అర్థమైందా మీకు? అందుకని మాట తూలకూడదు. మనిషి ఎప్పుడూ కూడా మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. అది చేత కాదు కాబట్టి ఇవాళ ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత హోదా, ఈ రెండే ఆయన మాట్లాడుతున్నాడు, ఈ రెండే కనిపిస్తున్నాయి. కాబట్టి మానసిక స్థితి సరిగా లేదని చెప్పటం. అందుకని ఆయన ముందు అర్జెంటుగా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది. లేదంటే మాత్రం చాలా డేంజర్ ఇది. ఇవాళ నేను కావాలని చెప్పట్లేదండి, ఇంకా అది తప్ప ఆయనకు వేరే కనిపించట్లా. ఆయన ఇవాళ అసలు పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఆయన మొహంలో రంగులు మారాయి. ఆ ప్రశ్న వేశాక ఆయన ఒక వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. ఆయన కావాలని లాస్ట్లో ఈ ప్రశ్న అడిగించుకుని ఒక సమాధానం చెప్పాడు ఆయన. కాబట్టి ప్రజలు కూడా అలాగే సమాధానం చెప్తారండి. ఎప్పుడూ కూడా మనం ఒకళ్ళని ఇప్పుడు ఆయన జర్మనీ వెళ్ళమన్నది క్లియర్గా చెప్పాడు. జర్మనీలో అయితే మీకు ఓటింగ్ శాతాన్ని బట్టి మీకు ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది. క్రిస్టల్ క్లియర్గా ఆయన అన్ని ఏ సంవత్సరాల్లో ఏమేంటి అన్ని చెప్తూ 53 ప్రకారం 1953 చట్టం ప్రకారం 12B సెక్షన్ 12B ప్రకారం మీకు ప్రతిపక్ష నేత హోదా రాదండి. ఎందుకంటే మీకు 10% సీట్లు ఉండాలి, ఓట్లు కాదు, ఓటింగ్ శాతం కాదని క్లియర్గా చెప్పారు. దాని మీద ఆయన వ్యాఖ్యానం చేశారు గతంలో. అది నీకు తీసుకునేంత నీకు పెద్ద మనసు లేదు. నీకు ఎవడైనా ఏదైనా అన్నాడు అంటే నువ్వు బదులు ఇచ్చేయాలి. ఆ బదులు కూడా మామూలుగా ఉండదు, రెవెంజ్ లాగా ఉంటుంది. అంటే నీకు అసలు ఇలాంటి వాడు అసలు నువ్వు ఎమ్మెల్యేగా కూడా పనికిరావుగా. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు నువ్వు ప్రజల్ని దగ్గరికి తీసుకోవాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. నీకు అది చేతక 9 నెలలు అవుతుంది, 8 నెలలు 9వ నెలలో ఇంతవరకు ఒక్కసారి కూడా నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. నీకు చేతక దమ్ము లేదు నీకు. కాబట్టి మనం ఇవాళ ఈ వ్యాఖ్యలకి మాత్రం జన సైనికులు సమాధానం చెప్తారండి. మనం ఏమి మాట్లాడక్కర్లేదు.